వైసీపీ పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్నటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల్ని వదిలి వెళ్లిపోవడం మామూలు విషయం కాదని పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. విజయసాయిరెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం మీద రీసెంట్ గా ఆమె విజయవాడలో స్పందించారు. విజయసాయిరెడ్డి నిర్ణయం వెనుక జగన్ ఉన్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు గతంలో ఏం జరిగిందో కూడా ఆమె వెల్లడించారు. విజయసాయిరెడ్డి జగన్ కి అత్యంత సన్నిహితుడని షర్మిల తెలిపారు. జగన్ ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయడం, ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టడం సాయిరెడ్డి పని అన్నారు. రాజకీయంగా కాదు, వ్యక్తిగతంగా కూడా తన బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయిరెడ్డి అని షర్మిల ఆరోపించారు. ఏ అబద్ధాలు జగన్ చెప్తే సాయిరెడ్డి అవే చెప్పారన్నారు. ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశాడంటే అది చిన్న విషయం కాదన్నారు. వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు దీని మీద ఆలోచన చేయాలని షర్మిల కోరారు. జగన్ విజయసాయిరెడ్డి వదిలేశారంటే ఎందుకని వారు ప్రశ్నించారు. స్నేహితులు, సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్ళిపోతున్నారని ఆమె అడిగారు. ప్రాణం పెట్టినటువంటి వాళ్ళు ఎందుకు జగన్‌ని వీడుతున్నారని ప్రశ్నించారు. జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయారని, నాయకుడిగా ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేశారని అన్నారు. అనుకున్న వాళ్ళని కూడా కాపాడలేకపోతున్నారని, జగన్ బీజేపీకి దత్తపుత్రుడని, తనను తాను కాపాడుకోవడానికి సాయిరెడ్డిని బీజేపీలోకి పంపించాలని షర్మిల ఆరోపించారు. ఇన్నాళ్లు సాయిరెడ్డిని పక్కన పెట్టుకుని బీజేపీకి అనుకూలంగా ఉన్నారని, జగన్ విశ్వసనీయత కోల్పోయాడు కాబట్టి సాయిరెడ్డి వెళ్ళిపోయాడని షర్మిల విమర్శించారు. సాయిరెడ్డి బయటకు వచ్చాడని ఇప్పటికైనా నిజాలు చెప్పాలని అన్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని మీకు తెలుసన్నారు. వివేక హత్య కేసులో ఇప్పటికైనా నిజం చెప్తే సంతోషం అంటూ ఆమె విజయసాయిరెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా మీద ఆరా తీసినటువంటి చైర్మన్ ఆ వెంటనే ఆమోదం తెలిపారు. తన నిర్ణయం వెనుక కారణాలను సాయిరెడ్డి వెల్లడించారు. తన నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని ఆయన పేర్కొన్నారు. తన రాజీనామాతో కూటమికి లబ్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు. తన లాంటి వారు ఎంతమంది వెళ్ళినా జగన్ కి నష్టం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. తాను ఏ పార్టీలోనూ చేరట్లేదని సాయిరెడ్డి స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న విజయసాయిరెడ్డి ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించారు. రీసెంట్ గా రాజ్యసభ చైర్మన్ ని కలిసి తన రాజీనామా లేఖ అందించారు. చైర్మన్ సైతం కారణాలను ఆరా తీశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పడంతో చైర్మన్ వెంటనే ఆమోదించారు. తన నిర్ణయం వెనుక ఆసక్తికర అంశాన్ని సాయిరెడ్డి వెల్లడించారు. తన నిర్ణయం పైన జగన్ తో చర్చించాలని చెప్పుకొచ్చారు. ఏ ఇబ్బంది వచ్చినా తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని జగన్ చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తాను కొనసాగలేనని చెప్పానని ఆయన వెల్లడించారు. తన రాజీనామాతో కూటమికి లాభం చేకూరుతుందని చెప్పుకొచ్చారు. వైసీపీకి తన స్థానంలో ఎవరికీ అవకాశం ఉండదన్నారు. తన నిర్ణయం వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ చాలా తేడా ఉందని చెప్పారు. రాజకీయాల నుంచి వైదొలిగితే తాను ఇంకా బలహీనుడవుతానని అన్నారు. తప్ప బలవంతుడిని కానని సాయిరెడ్డి పేర్కొన్నారు. అలాంటప్పుడు కేసులు ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. ఎలాంటి ఆశలు, కేసుల మాఫీ తాను ఆశించలేదని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. తనలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళినా జగన్ కి నష్టం లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడుతానని ప్రకటించారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్ గా మారలేదన్నారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని వెల్లడించారు. తన బంధువుల వ్యాపారంలో తన ప్రమేయం లేదన్నారు. తాను ఇప్పటికీ పెట్టినటువంటి కేసులు కొనసాగుతాయని వివరించారు. తనకు చంద్రబాబుతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని చెప్పారు. పవన్ తో చెన్నైలో ఉన్న సమయం నుంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వైసీపీలో తన స్థానం తనదేనని, ఎవరితోనూ విభేదాలు లేవని సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక తాను ఏ పార్టీలో కూడా చేరనని మరోసారి స్పష్టం చేశారు.